దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీమాత దైవ మనస్సు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం మరి ఈ తల్లికి గురుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని అనేక విషయాలతో క్రోడీకరించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు ఈ రక్షణ ప్రణాళికలో ఇద్దరు అపురూపమైన వ్యక్తుల్ని మనకు అందించారు. అందులో మరీ తల్లి, రెండో వ్యక్తి గురుత్వం. ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధం, తల్లి కుమారుల సంబంధం, లేకపోతే రక్షణ ప్రణాళికలో వారి ఇరువురు కూడా దేవునికి అనుబంధంగా పనిచేస్తూ ఉన్నటువంటి సంబంధాన్ని మనం పరిశీలన చేస్తే చాలా దగ్గరే అవినాభావ సంబంధాలు మనకు కనపడుతూ ఉన్నాయి. గురుత్వం అనేది ఈ లోకంలో ఒక విశిష్టమైనటువంటి భగవంతుడిచ్చిన వరం. ఇది ఈ వరంతోనే మనమందరం కూడా దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. అంత్యకాలం వరకు కూడా నేను మీతో ఉంటానని అభయం ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆ వాక్కు, లేకపోతే ఆ వాగ్దానం ఈ గురువుల ద్వారా మనందరికీ కూడా ప్రతిరోజు నెరవేరుతూ ఉన్నది. ఈ నెరవేరేటువంటి ఈ వాగ్దానానికి అన్ని విధాలు కూడా సహకారిగా ఉంటూ గురువులు నడిపిస్తూ తన మాతృత్వ ప్రేమలో వీరందరినీ కూడా భగవంతుని యొక్క ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమాయత్తపరిచేటువంటి మహోన్నత వ్యక్తి మరి తల్లి. ఆమె అదృశ్యంగా ఈ గురువుల వెనకాల ఉండి వాళ్ళు నడిపిస్తూ ఆమె మాతృప్రేమతో ఈ గురువులందరినీ కూడా తన కుమారుని యొక్క రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. గురుత్వం అపురూపమైనటువంటి గొప్ప వరమని అని మనం విన్నాం కదా. ఈ గురుత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకతని మనం పరిశీలన చేస్తే మరీ తల్లికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఈ గురుత్వానికి కూడా అలాంటి ప్రత్యేకతలే ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు మరీ తల్లిని సృష్టి ఆరంభంలోనే తన కుమారునికి తల్లిగా ఉండటానికి, రక్షణ మాతగా ఉండటానికి ఎన్నుకోవటం మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. పాపానికి కారణమైనటువంటి సాతానుని దేవుడు శపించే ముందు ఏదైనా వనంలో సాతాను ఉద్దేశించి, ఇదిగో స్త్రీకిని నీకును నిరంతర వైరాన్ని కలుగజేస్తూ ఉన్నాను, ఆమె సంతానానికి నీ సంతానానికి నిరంతర శత్రుత్వాన్ని కలుగజేస్తూ ఉన్నానని దేవుడు చెప్తూ ఆమెను సృష్టి ఆరంభంలోనే ఎన్నిక చేస్తూ ఉన్నాడు. గురువును కూడా అదేవిధంగా జెరమయా ప్రవక్త గ్రంథంలో జెరమయా ప్రవక్త చెప్పినట్లుగా, నువ్వు నీ తల్లి గర్భంలో పడకపోవడమే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీ తల్లి గర్భంలో నువ్వు రూపురేఖలు దిద్దుకొనక పూర్వమే నిన్ను నేను పవిత్రపరిచి నా ప్రజలకు ప్రవక్తగా నియమించి ఉన్నానని చెప్తూ ఉన్నాను. కాబట్టి కుమారునికి తల్లిని జన్మనివ్వబోయేటువంటి వ్యక్తి మరీ తల్లి పవిత్రాలుగా దేవుని చేత ఎన్నిక చేయబడుతూ ఉన్నది సృష్టి ఆరంభంలోనే. దేవుని రక్షణ కార్యక్రమాన్ని ఈ లోకంలో కొనసాగించేటువంటి వ్యక్తి కూడా తల్లి గర్భంలో ఉండగానే పవిత్రుడిగా ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు, మామూలు మనిషిగా కాదు. కాబట్టి ఇరువురు వ్యక్తి ఎన్నిక కూడా సృష్టి ఆరంభంలో ఒకరైతే, అదేవిధంగా సృష్టి ఆరంభంలో మరీ తల్లితో పాటుగానే ఈ గురుత్వ ఎన్నిక కూడా ఆమె సంతానమని దేవుడు సంబోధించడం ద్వారా ఆమె సంతానం కేవలం యేసుక్రీస్తు మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క గురుత్వంలో భాగస్థులయ్యేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆమె సంతానంగానే రూపాంతరం చెందుతూ ఉన్నాడు. అందుకనే కలవరిగిరి మీద యేసుక్రీస్తు ఈ లోకానికి తన శిష్యుడైనటువంటి యోహాను గారిని ఉద్దేశించి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ పరిచయం ఆయనను ప్రేమించి ఆయన చేత ప్రేమించబడేటువంటి ప్రతి వ్యక్తికి. రెండోది, అప్పటికే యోహాను గారికి గురుత్వంలో భాగాన్ని ఇచ్చారు కాబట్టి ప్రధానంగా ఆ గురుత్వం యొక్క విశిష్టతను తెలియజేస్తూ గురువులకి తన తల్లి యొక్క మాతృత్వంలో ఎలాంటి సంబంధం ఉండాలి అనేటువంటి విషయాన్ని యోహాను గారికి తన తల్లిని పరిచయం చేయటం ద్వారా యేసుక్రీస్తు లోకానికి మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సృష్టి ఆరంభంలోనే ఇద్దరు కూడా ఎన్నిక చేయబడుతూ ఉన్నారు. ఇందులో ఒక విశేషం ఏంటంటే, సృష్టి ఆరంభంలో వీరిద్దరిని ఎన్నిక చేసినా సరే దేవుడు సమయం వచ్చినప్పుడు ఇద్దరినీ కూడా తన అనుమతి కోసం కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తూ ఉన్నాడు. సృష్టి ఆరంభంలో దేవుడు మరీ తల్లిని ఎన్నిక చేసిన, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నట్టుగా, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించిన అనేటువంటి మాట ప్రకారం ఆయన రక్షణ కాలం సమీపించింది లేదా పరిపూర్ణమైనటువంటి సమయం వచ్చినప్పుడు దేవదూతని దేవుడు మరీ తల్లి దగ్గర పంపిస్తూ ఉన్నాడు. మరీ తల్లికి దగ్గర పంపించి, ఇదిగో నువ్వు నా కుమారునికి తల్లిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నావని
ఆమె అనుమతిని కోరుతూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఎవరి అనుమతిని కూడా దేవుడు కోరటంలా తల్లి అయ్యేటువంటి విషయంలో, ఒక మరీ తల్లి విషయంలోనే మనం చూస్తూ ఉన్నాం. అదే సృష్టిలో భగవంతుడు ఆమెకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి గౌరవంగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం అనుమతిని కోరటం మాత్రమే కాదు, ఆ అనుమతి కోసం తన దూతతో పాటుగా వారు ముగ్గురు కూడా మరీ తల్లి దగ్గరకు వస్తూ ఉన్నారు. దేవదూత చెప్పిన మాట ఏంటి? ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కనిదవు అని చెప్పినప్పుడు పురుషుని ఎరుగ నాకు ఇది ఎలా జరుగుతుందని మరీ తల్లి సమాధానం అడుగుతూ ఉన్నారు కదా. దానికి దేవదూత చెప్పిన వర్తమానం ఏంటి? పవిత్రాత్మ నీపై వేయించేయను, సర్వోన్నతిని శక్తి నేను ఆవరించను, అందుచేత నీ గర్భంలో జన్మించబోయేటువంటి శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు, పరిశుద్ధుడని పిలువబడతాడని చెప్తూ ఉన్నారు కదా. ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రత్యక్షమైనటువంటి ఉనికి మరీ తల్లి ఆ గృహంలో, నజరేతు గృహంలో స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. కాబట్టి ఇది కేవలం దేవదూతను పంపించడం మాత్రమే కాదు, ఆ దేవదూతతో పాటుగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆమె దగ్గరకు వచ్చి ఆమె అనుమతిని కోరుతూ ఉన్నారు. తన కుమారునికి జన్మనివ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నదా లేదని. మరి ఆమెకి దేవుడిచ్చినటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైన గౌరవం మనం చూస్తూ ఉన్నాం. మరి గురువు విషయం వచ్చేటప్పటికి కూడా దేవుడు అదే ప్రత్యేకంగా కనపరుస్తూ ఉన్నారు. నువ్వు నీ తల్లి గర్భంలో పడకపోవడమే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీ తల్లి గర్భంలో నువ్వు రూపురేఖలు దిద్దుకొని పూర్వమే నేను పవిత్రపరిచి నా ప్రజలకు ప్రవక్తగా నియమించి ఉన్నాను అని జెరమయా ప్రవక్త పలికిన వాక్కు ప్రతి గురువుకి కూడా అన్వయిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఈ గురువు కూడా తల్లి గర్భంలో పడకపోవడమే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, పిలువబడ్డాడు కదా. మరి అలాంటి వ్యక్తిని ఉన్నఫలంగా దేవుడు గురువుని చేయట్లేదు కదా. అనేక సంవత్సరాల కాలం తర్పీదునిస్తూ ఉన్నాడు. ఆ తర్పీదు అయిన తర్వాత తిరుసభ ద్వారా ఇదిగో నువ్వు నా కుమారుని యొక్క యాజకత్వంలో భాగాన్ని పొంది ఆ కుమారుని యొక్క యాజకత్వాన్ని కొనసాగిస్తూ నా రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదని గురువుని దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా. మరి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే, పోలికను మనం చూస్తే మొదట్లోనే మనకు కనపడుతూ ఉన్నది దేవుడు ఏ విధంగా మరీ తల్లి విషయంలో ఎంత గౌరవాన్ని చూపించాడు, అదేవిధంగా గురువుని ఎన్నిక చేసేటువంటి విధానంలో కూడా ఎలాంటి గౌరవాన్ని చూపించాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని శక్తితోనే వెళ్ళాలి, ప్రజల శక్తితో కాదు, ఏకాకిగా వెళ్ళాలి. మరీ తల్లి యొక్క జీవితంలో కూడా ఏకాకి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆమె దేవుని కుమారునికి తల్లిగా ఉండటానికి ఎన్నిక చేయబడి దేవుని రక్షణ ప్రణాళిక తన జీవితాన్ని ఏనాడైతే ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవదూత ద్వారా దేవునికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె జీవితం ఏకాకి జీవితంగానే మనకు కనపడుతూ ఉన్నది. అంటే లోకపరంగా ఆమెతో ఎవరు కనపడుతూ ఉన్నారు? ఎవరు లేరు. ఆమె భర్త అయినటువంటి యేసేపు కూడా ఆమెను విడనాడి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇంకా ఆయనే విడనాడి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆమె యొక్క జీవితం ఎలాంటి భయంకరమైన ఏకాకి జీవితం అనేది మనం ఆలోచించాలి కదా. కానీ ఆమె దేవుని శక్తి చేత ఆవరించబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది, రెండో వ్యక్తి అయినటువంటి కుమారుని తన గర్భంలో మోస్తూ ఉన్నది. కాబట్టి ఆమె ఏమాత్రం కూడా ఏకాకి కాదు. ధైర్య సాహసాలతో తన ప్రణాళికను నెరవేర్చడానికి, లేకపోతే తన జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళింది. ఆమె దేవదూత వర్తమానాన్ని విన్న తర్వాత హెబ్రోన్లో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది కదా. ఎంతమంది మార్బలంతో వెళ్ళింది? ఒంటరిగా ఆ స్త్రీ ఆమె ఒక్కతే వెళ్ళింది. ఎందుకంటే దేవుడు ఆమెతో ఉన్నాడు కాబట్టి. అందుకనే దేవుని శక్తి ఎవరినైతే దేవుని రక్షణ కార్యక్రమంలో ఎన్నిక చేసుకుంటూ ఉన్నదో అలాంటి వారిని ఎప్పుడు కూడా ఆవరించి ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది, వారికి ముందు వెనకాల ఉండి తోడుగా ఉంటుంది. కాబట్టి లోకపరంగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి ఏకాకి కావచ్చు, కానీ దేవుని శక్తితో అతడు ఏమాత్రం కూడా ఒంటరివాడి కాడు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వాడు. మరి యేసుక్రీస్తు కూడా గురువు యొక్క జీవితంలో ఈ ఏకాకి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీ తల్లిని, తండ్రిని, బంధువులను, భార్యని, బిడ్డలను సమస్తాన్ని వదిలి నన్ను అనుసరించమని చెప్తూ ఉన్నాడు. అంతే తప్ప మంది మరబలంతో కుటుంబాలతో వచ్చి నన్ను అనుసరించు, నా పని చేయమని చెప్పడం లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ గురువు కూడా ఈ మరీ తల్లిలాగా ఏకాకి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మరి ఏకాకి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఏకాకి జీవితానికి పిలువబడుతూ ఉన్నా గురువు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. అంత్యకాలం వరకు కూడా నేను మీతో ఉంటానని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అభయాన్ని తన జీవితంలో ఆయన పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు,
నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తూ ఉన్నాను. ఆయన మీకు అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. ఆయన మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడని చెప్తూ ఉన్నారు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అభిషేకించబడుతూ ఉన్నాడు కదా ఈ గురువు అనేటువంటి వాడు. మరి తల్లి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. ఈ గురువు కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి ఈ వ్యక్తి. అందుచేత ఇద్దరు వ్యక్తులని కూడా నడిపించేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే. అందుచేత వీళ్ళిద్దరూ కూడా ఏకాకులు కాదు, లోకాన్ని జయించడానికి బయలుదేరినటువంటి వ్యక్తులు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో ఈ ఏకాకి జీవితం మనకు కనపడుతూ ఉన్నా సరే, వారిని దేవుడు ఏ విధంగా నడిపించింది, వారికి దేవుడు ఏ విధంగా తన శక్తిని ఇచ్చింది, తన యొక్క అనుగ్రహంతో వారిని తన కార్యక్రమాన్ని పరిపూర్తి చేయడానికి తన చేతిలో సాధనాలుగా ఎన్నుకున్నది అనేటువంటి విషయం చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పుడు ఆ విషయాలన్నీ ధ్యానించుకుందాం.